దృష్టికి వచ్చింది ఏంటంటే ఇక్కడ ఏ మూలకి వెళ్ళినా కానీ కేబుల్ ఆడపిల్లలకి వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు కానీ నెలవారీ సమస్యలు కానీ కోరుకుంటుంది ఏ జిల్లాకి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా అడిగేది కనీసం ఆడపిల్లలు పరిశుభ్రమైన వాతావరణం లేక హైజీన్ లేక చదువు లాకేస్తారు. నేపథ్యం నుంచి వచ్చి కనీసం వేరే బిడ్డల్ని ఇంటర్ దాకా ఉంది. ఇది ఇచ్చాపురం కూడా ఇది కాలేజ్ హెడ్ క్వార్టర్స్. డిగ్రీ కాలేజ్ పెట్టినా కానీ ఉన్నా కానీ వాళ్ళు ఏమన్నా కాలేజ్ పెట్టేవాళ్ళు అదే కాలేజ్ పెట్టేవాళ్ళు కాదు. కానీ దానికి సంబంధించిన సిబ్బంది ఉన్నారా, ఆడపిల్లలకి ఫర్దర్గా చదువుకోవడానికి వాళ్ళకి సరైన వసతులు ఉన్నాయా, ఇవన్నీ లేకపోవడం వల్ల వాళ్ళు ఏమన్నారంటే 16 ఏళ్ళకు పెళ్లి చేసేయాల్సి వస్తుంది. పిల్లలకి పోషించుకోలేక భద్రత కల్పించలేక. అందుకనే బాబు ప్రతి ఒక్కరి నుంచి ఏంటంటే ఇంటర్ 10వ తరగతి తర్వాత ఎందుకు ఆప్ చేస్తున్నాం అంటే చదువుకోవాలన్న ఆడపడుచులకి ఆడపిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మేము ఆ భద్రత తీసుకోలేక మేము పిల్లల్ని వదిలేసి ఎవరేం చేస్తారో ఆ పరిస్థితులకి అలాగే సరైన వైద్య సదుపాయాలు లేక దాడులు ఉన్న పరిస్థితులు అంటే చూడడానికి అన్నీ బాగానే ఉన్నట్టుంటాయి. కానీ మెయిన్గా ఏ ప్రభుత్వం చేయాల్సింది నేను జనసేన పార్టీ నుంచి అడిగేది అద్భుతాలు క్రియేట్ చేయాలని గురించి కానీ మేము అడిగేది కనీసం వైద్యం, కనీస విద్య, ఒక మనిషి బతకడానికి కావాల్సిన సదుపాయాలు ముందస్తుగా కావాలి. ఆ తర్వాత మిగతా చూడాలని చెప్పి కల్పన ఉండేది. అందుకని నేను జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క ఇంటి పడుతున్నానంటే మన స్థానిక సమస్యలు స్వచ్ఛంగా తెలుసుకోవడానికి వచ్చిన విధానం ముఖ్యంగా గిరిజన బాలికల దగ్గర నుంచి మొన్న కూడా అంబేద్కర్ భవన్లో ఒక బాలికలు చెప్తా ఉన్నాను. మీరు ఏ సమస్య చెప్పారు ఆ పిల్లలు అదే సమస్య చెప్పారు. చాలా దయనీయమైన పరిస్థితుల్లో వాళ్ళకి నెలసరి సమస్యలు ఉన్నప్పుడు, నెలవారీ సమస్యలు ఉన్నప్పుడు చాలా బాధ కలిగించే విషయాలు. అండ్ ఇదేంటంటే ప్రభుత్వాలు దీన్ని చిత్తశుద్ధిగా ఉన్నాయి అమలు చేయకపోతే దానికి దృష్టి సాధించకపోతే కేవలం వాళ్ళు బాగుంటే ప్రజాప్రతినిధుల బిడ్డలు కేవలం డబ్బున్న వాళ్ళు బాగున్నట్టు సరిపోతుంది. అందరికీ అందాలి ఆరోగ్యం, అందరికీ వైద్యం అందాలి, అందరికీ విద్య అందాలి అని దీనివైపు జనసేన ఈ సమస్యలను తెలుసుకుంటూ ముందడుగు చేయాలని ఆలోచిస్తాం. నేను ఒకటే చెప్తాను, నేనేమి మనం ఓట్లు దీనికి కాదు, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను. నేను మనస్ఫూర్తిగా పరిశీలిస్తాను. ఎందుకంటే నాకు డబ్బులు నాకు వ్యక్తిగత నాకు తెలుసు. ఇది నేను మీకు చెప్తున్నాను. ఈ రోజున నేను వచ్చిన 9 నెలలు చేసింది బేసిక్ అందం 9 నెలల పేరు ఆడపిల్లలకి మళ్ళీ మిమ్మల్ని అడగకూడదు, ప్రభుత్వం వాళ్ళకి అడగలేదు. ఇవన్నీ కరెక్ట్ చేద్దాం. ఇవన్నీ 9 నెలల్లోపు అంటే ఒక స్థాయిలో 3-4 ఇదిగా విభజించి లేదో నేను మర్చిపోయే విషయం కాదు. నేను అందుకే ఎక్కువ మాట్లాడు, నేను తక్కువ చెప్తాను, ఎక్కువ చేస్తాను. అందరూ ఎక్కువ చెప్పేస్తాను. సార్ ఒక పాయింట్ సార్, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషలైజేషన్ కావాలి. స్పెషలైజేషన్ అంటే ఇప్పుడు మనకి నెఫ్రాలజిస్ట్ ముఖ్యంగా గైనకాలజిస్ట్ లేడీస్ ప్రతి లేడీ ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపిస్తాం తప్ప గైనకాలజిస్ట్కి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో కంపల్సరీ ఈ రోజున ఒక లేడీ డాక్టర్స్ మళ్ళీ ప్రతి పంచాయతీలో ఒక గవర్నమెంట్ డాక్టర్ కావాలి సార్. ప్రతి పంచాయతీలో గవర్నమెంట్ ప్రతి పంచాయతీలో సార్. నేను ఆర్మీలో పనిచేస్తాను, నా బాధ నాకు తెలుసు సార్. నేను ఆర్మీ హాస్పిటల్లో పనిచేస్తాను, నా పెయిన్ నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి పంచాయతీలో ఎందుకంటే అత్యధికంగా డాక్టర్లు అయ్యేది మనకి భారతదేశం ఆంధ్రప్రదేశ్ డాక్టర్లు ఎక్కువ, చాలా ఎక్కువ. 50% అమెరికాలో మన డాక్టర్లే రిప్రజెంట్ చెప్తాం. మనం అమెరికాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డాక్టర్లు మనోళ్ళు ఎక్కువ ఉంటారు, యూరోప్లో ఉంటారు. ఎందుకంటే అక్కడ చదువుకోవచ్చు, ఎఫోర్డబిలిటీ ఇక్కడే ఉంది. కానీ ఇక్కడ పనిచేసే పరిస్థితి ఏంటి అనేది అందరూ మిగతా స్పెషలైజేషన్ లేకపోయినా పర్లేదు. కానీ గైనకాలజిస్ట్ నేను జనసేన నుంచి నేను ఆలోచించేది కనీసం పంచాయతీకి ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ తాండాల దగ్గర నుంచి గ్రామాల పంచాయతీ దగ్గర నుంచి అలాగే హెడ్ క్వార్టర్స్కి వచ్చినప్పుడు స్పెషలిస్టులుగా అన్ని 3-4 రంగాలకు సంబంధించి ఉండాలి ఖచ్చితంగా. ఇది కూడా దానికి అందుకనే నేనేంటంటే కోరుకునేది ఆకాశం నుంచి గంగని తెస్తామని చెప్పట్లా, కనీసం ఒక బేసిక్ ప్రైమరీ హెల్త్ కేర్ కావాలి. కనీసం నిన్న గంగపూర్చిస్తే గ్రామంకి వెళ్తే వాళ్ళు అడిగింది కూడా 6వ తరగతి వరకే ఉంది. ఇక్కడ నాకు కనీసం 10వ తరగతి వరకు పెట్టండి స్కూల్, మా పిల్లలు చదువుకోలేకపోతే ఆపేస్తున్నారు ఇక్కడ.
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మూడు వైద్య ఫస్ట్ కావాల్సిన వైద్యం కావాలి బతకడానికి, తర్వాత విద్య కావాలి, తర్వాత మన వ్యవసాయం కావాలి, తినడానికి తిండి ఉండాలి, తాగడానికి నీళ్ళు ఉండాలి, ఏదైనా జబ్బు వస్తే చూపించడం హెల్త్ కేర్ ఉండాలి, చదువు కూడా విద్య ఉండాలి. ఈ నాలెడ్జ్ మీద ఫోకస్ చేద్దాం ఫస్ట్. అదే అన్నారు, అదే సార్ వ్యవసాయ పరంగా జీడి పెక్కల బస్తా అంటే దానికి అంటే అది వాళ్ళకి ఏంటంటే ఇది ఏం అందరినీ నొక్కేయడానికి ఎవరికి అధికార వికేంద్రీకరణ జరగాలి. అసలు గాంధీ గారు కోరుకుంది ఇదే పంచాయతీ. ఎందుకంటే ఇది మనకి గ్రామ స్వరాజ్యం కోరుకుంటే గ్రామాలకి వాటికి స్వేచ్ఛ స్వతంత్రాన్ని నేను ఆ దిశగా నేను ఆలోచిస్తాను. మీరు చెప్పింది కూడా నాకు అవగాహన ఉంది. వీటిని ఎలాగ నేను ప్రాక్టికల్ అంటే ఎందుకు వీళ్ళు ఇలా చేయగలిగాను అంటే గత దశాబ్దాలు వీళ్ళు అలవాటు చేసి ఆ వికేంద్రీకరణ చంపేశారు, జరగనివ్వట్లేదు. అది తిరిగి ఆ కల్చర్ పట్టు రావాలంటే చాలా అడ్డంకులు ఉంటాయి. చాలా మంది పడిన వాళ్ళని కన్విన్స్ చేసి ప్రజా సభల ద్వారా జనసభల ద్వారా తీసుకెళ్లి తిరిగి వికేంద్రీకరణ జరగాలి. దాని వైపు మేము పార్టీ పరంగా. సార్ జీడి పెక్కల బస్తా ప్రతి ఏడాది 3,000, 4,000 పెరిగేటప్పుడు బియ్యం ధర ఎందుకు పెరగట్లేదు సార్? అంటే రైతు ధాన్యం ధర పెరగట్లేదు ఒక బస్తాకి, ఆ 1000 రూపాయల్లోనే ఉండిపోయింది. మీరు చెప్పండి కారణం అంటే కారణాలు ఏంటంటే అవి నాకు చెప్పండి. జీడిపి రైతు పెరిగినప్పుడు సార్ అంటే ఎక్కువ అంటే జీడికున్నంత ఇంపార్టెన్స్ కూడా ధాన్యానికి లేదండి. అది వ్యాపారం కదా, ఇదేం పడేయడానికే కదా, నూకలే కదా. నూకలు వ్యాపారమైన రైతు కష్టపడుతుంది కాదు, నేను వాళ్ళు సపోర్ట్ చేయట్లా, వాళ్ళతో మాట్లాడుతున్నాను సార్. నేను అందుకనే రైతుకి బేసిక్గా గిట్టుబాటు ధర జరగాలి. ఇప్పుడు నిన్న మన చేపలు మన మత్స్యకారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నా కనీసం స్టోరేజ్ ఫెసిలిటీ లేదు, అలాగే మన తుఫాన్ షెల్టర్ లేవు, ఇవన్నీ డబ్బులు ఉన్నాయి. మీరు సెంట్రలైజ్ కోరుకోవట్లేదు కానీ ప్రతి స్కూల్లో మనకి ఒక పీరియడ్ వ్యవసాయం గురించి ఉండాలి. ఒక పీరియడ్ వ్యవసాయం గురించి అవగాహన ఉండాలి. అప్పుడే మన పిల్లలు భవిష్యత్తులో. నా పేరు డాక్టర్ శంకర్ సార్, నేను ఆర్మీ మెడికల్ కోర్లో పనిచేస్తాను. ఎక్కడ మాది కంచిల మండలంలో మధుపురం గ్రామం సార్. నాకు తెలియదు, నేను యాక్చువల్లీ మీకోసమే నేను వచ్చాను. సార్ నాకు సరైన అవగాహన ఉంది. అవసరమైన జాబ్ రేజన్ చేసి అవును సార్. నాకు పలాస్కెళ్తే అక్కడికి వెళ్ళి ఒకసారి చెప్పండి. పలాస్కి